వచ్చినట్టున్నాడు. వచ్చాడు. మీకెలా తెలుసు? ఆ బాలా సైరన్ వినిపించి చెప్తున్నా. అవును, తనకు తడి పడాల్సిందే. ఈ దొంగిలించిన డబ్బు ఎక్కడ దాచిపెట్టామని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? స్విస్ బ్యాంకులో దాచిందట. వేణు జుట్టు పట్టుకుని లాక్ కొడుతున్నప్పుడు స్విస్ బ్యాంకు నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. అయ్యో, నువ్వు చూస్తే దాన్ని పడేస్తావని దాచుకున్నాను. ఇది ఉండబట్టే తప్పించుకున్నాను, లేదంటే ఇబ్బంది పడేవాడిని. నువ్వు ఆ చేపలు రెడీ చేసావా లేదా? పనిలో పని దీన్ని కూడా ముగించేస్తాను. అప్పుడే ఆ 36 లక్షల రూపాయల టెన్షన్ పోతుంది. నేను ప్రతిసారి మిమ్మల్ని ప్రతిమల్నా సరే మీరు మందు ఎప్పుడూ మానిందే లేదు. ఆ తర్వాత మీకు మీరే మారారు. మందు మానేసిన తర్వాత మనం జీవితంలో సుఖ సంతోషాల్ని ఎంతగానో అనుభవించామండి. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారా? ఈ బాటిల్ని ఫినిష్ చేశానంటే ఇక పైన తాగను. తనందు కదా బాలా, తను దొంగిలించింది కదా ఆ డబ్బు నుండి ఒక్క 10,000 కూడా దక్కలేదన్న బాధలో ఈ ముందు తాగేశాను, ఆపేశాను. ఇక తాగను. తాగేవాళ్ళు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు. ఇక ప్రతిరోజు తాగడానికి ఏదో ఒక కారణం వెతుక్కుంటారు. ఆ తర్వాత ఇదే విధంగా వచ్చి ప్రమాణం చేస్తారు. ఇది అలా కాదమ్మా. ఏమండి, దీని మూలంగా ఏ నష్టం జరిగిందో తెలుసు కదా. వేణు పరిస్థితి ఏమైందో తెలుసుగా. ఒక అత్యవసరానికి ఒక తాగుబోతుకి ఎటువంటి సహాయం చేయరండి. ఎక్కడైనా పడిపోయారంటే అక్కడే పడుకుని ఉండాల్సిందే. నేను కూడా ఇక తిరిగి చూడను. ఓపడుగు బంగారం. తాగి నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. ఒక తప్పు తెలియకుండా చేశాను, ఇక పైన ఆ తప్పు చేయనని చెప్తూ ఉంటే అది ఒప్పుకునే మనసు ఒక పెళ్ళానికి ఉండాలి. అలా కాదని ఇలా చిరాగ్గా మాట్లాడితే మిగులున్న దాన్ని కూడా తాగేస్తాను. తాగండి, మారాలని మీకే లేకపోతే ఏం చేస్తాను చెప్పండి. ఎవరే నన్ను మారలేదండి? ఇప్పటికి ఒంట్లో బానే ఉంటుంది. నేను చాలా మంచివాడినే. మంచి వాళ్ళైతే ఇలా తాగి తందనాలు తొక్కుతారా? అనేలా నేను పాత సతీష్ లో ఉన్నానా? నేను పనికెళ్తున్నాను, ఇంట్లో సరుకులన్నీ తీసుకొస్తున్నాను, నీకు అవసరమైనవన్నీ తీసుకొని వస్తున్నాను కదా. ఇదే కదా నేను మారానని చెప్పడానికి అర్థం. ఇన్ని రోజులుగా ఈ రూమ్ లోకి మందు బాటలే రాలేదు, కానీ ఇప్పుడు వస్తున్నప్పుడు నాకు భయంగా ఉందండి. జీవించాలని ఆశ ఇక మీదట నాకు పోతుందనిపిస్తుంది. ఇంకా అమ్మని కొడుతూనే ఉన్నాడా? అదొక రాక్షస జన్మ. ఎప్పుడో బాలాన్ని ఇక్కడి నుంచి తప్పించుకొని పొమ్మంటే తనేం వినదు. ఈ రోజు తన ఆడు చంపేస్తాడు అనుకుంటా. ఏమండి, ఇలా చూడండి, మీరు ఇప్పుడు చాలా మత్తులో ఉన్నారు. మీరు అక్కడికి వెళ్తే గొడవ అవుతుంది. అది సరే, కొంచెం తాగానని చెప్పి ఈ ఇంట్లో ఉన్న సమస్యల్లో నేను తలదర్చకుండా ఉండటం మంచిది కాదు. వాడి భార్యని కొట్టుకోవచ్చు, కానీ చంపే హక్కు లేదు. ఏమండి, మీరు వెళ్ళకండి. నేను వెళ్తానే. వెళ్ళలేదంటే తను చంపేటప్పుడు చూస్తున్నానని నన్ను పోలీసులు తీసుకెళ్తారు. అలా జరగకూడదు. ఏమండి, నేను చెప్పేది వినండి. నువ్వు దాన్ని కొట్టి తిట్టి ఏ ప్రయోజనం లేదురా. ముందా 36 లక్షలు అది ఎక్కడ దాచిపెట్టిందో దాని నోట కక్కించరా. తరువాత దాన్ని ఇంట్లో నుంచి గంటే. అది ఎవరి దగ్గర ఉందో చెప్పడానికి నీకెందుకే ఇంత బాధ? మనోజ్ దగ్గర ఉందా? చెప్పవే. నా మీద చేయి పెట్టారో? డబ్బులు ఎక్కడుందో చెప్పే వరకు నేను నిన్ను కొడతానే. ఖచ్చితంగా చెప్పాలా? చెప్పలేదంటే చెప్పేలా చేస్తాను. ఆ 36 లక్షలు నేనిచ్చింది మీ చేతుల్లోనే. మీ దగ్గరే నేను ఆ 36 లక్షలు ఇచ్చింది. అది సరే, ఆ డబ్బులు దొంగిలించి మీ చేతిలో పెట్టుకుని ఎంత నాటకం ఆడారు. అందుకేగా మళ్ళీ అది ధైర్యంగా ఈ ఇంట్లోకి వచ్చింది. నువ్వు ఏమన్నావే? నేను కంపెనీ నుంచి దొంగిలించిన 36 లక్షల్ని మీకే నేను ఇచ్చాను. నిజం కాదని మీకు నాకు తెలుసు, కానీ నన్ను ఎంక్వైరీ చేసేటప్పుడు నేను కోర్టులో ఇలాగే చెప్తాను. నా భర్త నన్ను నిర్బంధించడం వల్లే నేనిది చేశానని చెప్తాను. మీరిచ్చిన అకౌంట్ నెంబర్కే నేను డబ్బు ట్రాన్స్ఫర్ చేశానంటాను. 6-7 ఏళ్లు మీరు జైల్లో ఉండొచ్చు. బాగుంది, అదిరిపోయింది. ఇది కూడా వాడి ప్లానేనా? చెప్పు. సూపర్. కానీ నువ్వు ప్రాణాలతో ఉంటే కదా కోర్టులో వెళ్ళి చెప్తావు. జామీన్లో వచ్చిన దొంగ కేసు అక్యూజ్డ్ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ప్లాన్ ఎలా ఉంది? ఈ రూమ్ లో నువ్వు చనిపోయి ఇలా వేలాడడం చూడడం నాకు ఆశగా ఉంది. ఇంక నీకు ఏమనిపించినా నరకానికి వెళ్ళి నీ కోపం కట్టలు తెంచుకుందనుకో అందరం ఊసలు లెక్కటాల్సిందే. ఎవరు జైలుకి వెళ్ళద్దు.
చనిపోయిందంటే అది ఆత్మహత్య. అదంతా ఊరికే నోటితో చెప్పొచ్చు. ఎరా ఇలా చూడు, పెళ్ళైన 7 సంవత్సరాల్లో భార్యని గాని చంపేస్తే వరదక్షిణ వేధింపులు అని కోర్టు చెప్తోంది. నువ్వు పిచ్చిగా ఏం చేయకు. ఏ అన్నయ్య తనని తీసుకెళ్ళు, త్వరగా తీసుకెళ్ళవే. ఏడు కొంచెం ఆగరా. వాడి విషయంలో ఎందుకురా నీకు జోక్యం? అమ్మా నేను జోక్యం చేసుకోలేదనుకో, అమ్మా కొడుకులు 2 సంఖ్యలతో జైల్లో కూర్చుంటారు. బుర్రలేనట్టు చేస్తున్నారు. అరే నువ్వు ప్రేమగా నిదానంగా డబ్బులంతా ఎక్కడ పెట్టిందో అడగరా. అది మొత్తం తెలిసిందనుకో, తన కథ ముగించేద్దాం. ఆ. అరే నువ్వు టెన్షన్ అవ్వకుండా ప్రశాంతంగా అక్కడ కూర్చోరా, చెప్తాను. కూర్చో. తర్వాత నువ్వెక్కడెందుకు, నువ్వు కూడా నాతరా రామ్మా. అక్కడ నుంచి వాడి చేత తిట్టులు తిను. బాల జామీన్లో వచ్చేసింది. నీతో ఎవరు చెప్పారు? అజయ్ కొద్దిసేపటి క్రితం చెప్పాడు. తన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య గారు కోర్టులో పనిచేస్తున్నారట. ఆయనే చెప్పాడట. తర్వాత తను ఎక్కడికి వెళ్ళింది? వేణు వాళ్ళింటికి. ఇంకెక్కడికి వెళుతుంది తను? జామీన్లో ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ఆ విషయం వాడు చెప్పలేదు. నా బాధ అది కాదు. అదేంటంటే వేణుది రాక్షస గుణం. డబ్బు దొంగిలించి బాల జైలుకు వెళ్ళిందని తను అనుమతిస్తాడో లేదో. బాల విషయంలో మనమేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అతను బాలని రోడ్డు మీదకు తోసాడంటే తనని ఎవరండి చూసుకుంటారు? అటువంటి భారం మన తల మీద పడకూడదనే ఉద్దేశంతోనే బాల విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాను. ఇక్కడ మన ఖర్చులు భరించడమే చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు ఇంకొకరి భారం మోసే పరిస్థితి మనకు లేదు. కన్న కూతురు కదండి, మనసాక్షి లేకుండా ప్రవర్తించగలమా? ఇక్కడ మనం ప్రశాంతంగా బతకాలంటే మనస్సాక్షి లేకపోవడమే మంచిది. ఫోన్ రింగ్ అవుతోంది, ఎవరు చేశారో కనుక్కో. ఇదిగో నాతో మాట్లాడాలన్నారంటే నేను లేనని చెప్పు. హలో, జగదమ్మని. లోకంలోనే గొప్పగా కూతుర్ని పెంచి పెద్ద చేసావు. తరువాత నా కొడుక్కి అంటగట్టావు నువ్వు. ఆ ఇంటికి పంపించేంత వరకు మీరు చెప్పే గుణగణాలన్నీ తనకుండేవి. ఓ, నా ఇంట్లో గాలి సోకి చెడిపోయిందా అది? దాని ఆఫీసులో 36 లక్షల దొంగతనం చేసినందుకు కొన్నాళ్లు జైల్లో ఉంది తెలుసా? ఆ పాపిష్టి దానివల్ల ఈ ఊళ్ళో మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. దాన్ని ప్రాణాలతో చూడాలనుకుంటే వెంటనే దాన్ని తీసుకెళ్ళండి. నా కూతురేవి అక్కడ హక్కు లేకుండా రాలేదు. పద్ధతిగానే పెళ్లి చేసి పంపాం. మీరు పద్ధతి గురించి మాట్లాడడం మానుకోండి. మీ ఆయన కూడా దొంగతనం చేసి ఒకసారి జైలుకెళ్ళొచ్చాడుగా. ఆయన కన్న బిడ్డగా ఇలాగే ఉంటదది. నా కూతురికి చెడు అలవాట్లన్నీ ఇప్పుడున్నాయంటే దానికి పూర్తి బాధ్యత మీరు, మీ అబ్బాయి. ఇంతవరకు నా కుటుంబంలో ఎవరిని దొంగతనం దోపిడీలు చేశారని జైల్లో పెట్టలేదు. ఇదే మొదటిసారి. ఇలాంటి దొంగ ముద్రేసుకున్న పెళ్ళం నా కొడుకు అక్కర్లేదు. హా, నా కూతుర్ని తీసుకెళ్లి పడరాని పాటలు పెట్టి ఇప్పుడు నిందలు తన మీద మోపుతున్నారా? తను మోసం చేసిందంటే మీ అబ్బాయే చెప్పి చేయించి ఉండాలి. అలాంటి బుద్ధులు నా కొడుక్కి కల్లో కూడా రావు. మీరు మర్యాదగా కూతురు తీసుకెళ్ళండి, లేదంటే దాన్ని శవాన్నే మీరు చూడాలి. వేణు దాన్ని చంపేస్తాడు. నా కూతురికి జరగరాంది ఏదన్నా జరిగిందంటే మీ కుటుంబం మొత్తం జైల్లో ఉంటుంది. మీరందరూ కలిసి నా కూతురిని చంపేశారని కోర్టులో కేసు వేస్తాను. మీరు ఎక్కడికైనా వెళ్ళండమ్మా. చెప్పాల్సింది చెప్పాను. అది దాని కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలతో దక్కాలి అంటే వెంటనే దాన్ని తీసుకెళ్ళండి.
నువ్వెందుకని బాలా తిరిగి తిరిగి ఇంటికి తన్నులు తినడానికే వస్తున్నావు? నువ్వు నీ పుట్టింటికి వెళ్ళుండాల్సింది. జైల్లో 14 రోజులు రిమాండ్లో ఉన్నాను. ఎంక్వైరీ అయిపోతే ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో తెలీదు. ఆ కొద్ది రోజుల కోసం నేను ఎందుకక్క మా ఇంటికి వెళ్ళడం? అలా వెళితే నేను పారిపోయినట్టే కదా అవుతుంది. అమ్మ బాల, ఇలా జరుగుతుందని నీకు తెలియకుండా ఉందా ఏంటమ్మా? మళ్ళీ మళ్ళీ మరెందుకమ్మా ఇక్కడికి వస్తున్నావు? నన్ను ఎక్కడికి తీసుకెళ్లి వదిలినా నాకు ప్రాణాలున్నంత వరకు ఇక్కడికే వస్తాను. నిన్ను జామీన్లో తీసుకొచ్చింది ఎవరు? నీ మీద ప్రేమాభిమానాలు ఉన్నవాళ్లే అయ్యుంటారేమో. మనోజ్ బావా. మనోజ్ పేరు వింటేనే వేణుగోడు కోప్పడతాడు. అతనే జామీన్లో తీశాడని తెలుసుకుంటే ఇంకేం చేస్తాడో వాడు. మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఒకరైనా ఉన్నారుగా. తాళి కట్టిన భర్త అంటూ ఒకడు ఉన్నాడు చూడు. తిరుగైనా చూశాడా? జైల్లోనే చావుని అని చెప్పి వదిలేశాడు. తన గుండె ధైర్యం వల్లే తిరిగొచ్చింది. వాడు మళ్ళీ గొడవలు మొదలు పెడతాడనే నా భయం అంతా. వేణుగోపాల్ ఎప్పుడైనా మంచిగా నడుచుకున్నారా? ఇక గొడవ మొదలు పెట్టడానికి ఏముంది? మీరొకటి చేయండి మావయ్య. ఇక్కడ మీరు ఎవరికీ చెప్పకండి. తనతో ఒక కంప్లైంట్ని రాయించి ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. అప్పుడైనా ఏమైనా జరుగుతుందని చూద్దాం మావయ్య. నువ్వేం చెప్తావమ్మా? అంతకంటే ఉత్తమమైనది డివోర్స్ పేపర్స్లో సైన్ పెట్టడం. ఇలా దెబ్బలు తినడానికి ఇదేమైనా పిచ్చిదా అని ఆలోచిస్తున్నారు. మీ స్థానంలో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు. కానీ ఇన్ని ఘోరాలు అనుభవించే ఏ స్త్రీ అయినా తప్పించుకొని వెళ్ళాలనుకోదు. వాళ్ల మనసుల్లో రెండు విషయాలుంటాయి. ఇది తలరాత అనుకుని ఉంటారు, లేకపోతే హింసలు పెట్టేవాణ్ణి ఎలాగైనా చంపాలి అనుకుంటారు. రెండోది చేసేంత ధైర్యం లేనందువల్ల నాలాంటి ఆడవాళ్ళందరూ మొదట చెప్పిందే చేస్తారు. విధి తలరాతేమిటో అలాగే జరగనివ్వండి. జయ, నువ్వెవరి మీద కోపంతో ఇలా పడుకునున్నావు? అయ్యో, ఎంత జ్వరం! కాలిపోతోంది, నిప్పులా ఒళ్ళు కాలిపోతోంది. జయ, ఈ కషాయం తాగినంత మాత్రాన జ్వరం పోదు. మనోజ్ని నేనే రమ్మని చెప్పాను. ఎందుకు? కోపంతో ఇక్కడే పడుకునుంటావు. జ్వరం ఎక్కువయ్యి ఏదన్నా అయిందంటే నువ్వెందుకమ్మా నాతో చెప్పలేదని వాడు కోప్పడతాడు. జయ, బాల సమస్య అప్పుడే తీరిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నువ్విప్పుడు దానికోసం గొడవ పెట్టుకోకూడదు. ఏమైంది జయ? నేను పొద్దున వెళ్ళేటప్పుడు బానే ఉంది కదా? పొద్దున్నే టైర్డ్గా ఉందండి. అదెలా వీలవుతుంది? మీరిద్దరూ పెద్ద యుద్ధం జరుగుతున్నట్టే ఉంటారు. ఒకరినొకరు చూసుకోవడానికి కూడా సమయం లేదు. జయ, లేసి రెడీ అవ్వు, మనం హాస్పిటల్కి వెళ్దాం. నేనెక్కడికి రాను. జయ, నీకు జ్వరం ఎక్కువగా ఉంది. నీ మొండితనంతో ఇక్కడే ఉండాలనుకున్నా సరే నేను ఉండలేమను. మర్యాదగా రాకపోతే నేను ఎత్తుకెళ్లాల్సి వస్తుంది. నాకేమైతే అసలు మీకెందుకు? నేను పారాసెటమాల్ను సొంటి పాలు తాగానులే, అదే తగ్గిపోతుంది. మీరేం శ్రమ తీసుకోనక్కర్లేదు. ఏంటి ఏదో బజ్జి తిని టీ తాగినట్టు మాట్లాడుతున్నావు? నువ్వేమీ డాక్టర్వి కాదు. నేనెక్కడికి రానని చెప్తున్నానా? అమ్మా, ఒక 2 నిమిషాలు బయట ఉండండి. మనో, నువ్వు ఉండమ్మా. మనం మంచిగా చెప్తే అంతా ఇది వినదు. నువ్వు బయట ఉండమ్మా. నేను బానిసగా లేకపోతే మర్యాద లేకుండా నడపాలని ఇవాళ దాకా అనుకోలేదు. ఎందుకంటే పెళ్ళయ్యి మనిద్దరం కలిసి ఉండేదానికి ఒకరిని ఒకరు మనసు అర్థం చేసుకోవాలి కదా. ఇవన్నీ సరిగ్గా ఉన్నా కూడా మనకి ఎందుకు ఈ గొడవలు? భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద ఎక్కువైన ప్రేమ మంచిది కాదని నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. అదే
మన జీవితంలో జరుగుతుంది? నాతో కాదు, అది మిమ్మల్ని మీరే అడగండి. నేను ఇప్పటి వరకు ఏ పనులైతే వద్దంటున్నానో అవే మీరు చేస్తున్నారు. అది నా మీదున్న కోపంతోనేగా. నాకు నీ మీద ఏ కోపం లేదు. చాలా దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గరే కదా కోప్పడగలం. అది నేను అప్పుడే మర్చిపోయా. అది బాలా విషయం అయినా సరే, నేను అక్కడికి వెళ్ళి చూసేటప్పుడు వద్దని చెప్పావు. ఆ తర్వాత నేను తన్నే కలవలేదు. జయ, నాకు నీకన్నా ఇంకా ఎవరూ ఎక్కువ కాదు, అదే నిజం. ఇంకా నా మీద నమ్మకం రాకపోతే ఎందుకు మనిద్దరు ఇష్టం లేకుండా కలిసి ఉండాలి? ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. లేకపోతే నీ మనసులో ఉన్న సందేహాలని తీసిపెట్టి 5 నిమిషాల్లో రెడీ అవ్వు. ఇప్పటికీ ఇది తినే ఆకలి ఆపుకోండి. కిచెన్లోకి ఇంకా మనం ఏం తీసుకురాలేము. నిజం చెప్పాలంటే రూమ్ నుండి బయటకు వెళ్ళడానికి భయంగా ఉంది. ఇదిగోండి. ఈ విధంగా భయపడితే ఎలా? నీ దగ్గర ఉన్న తప్పుగా మాట్లాడినా, తప్పుగా బిహేవ్ చేసినా వెంటనే నువ్వు క్వశ్చన్ వేయి. మిగతాది నేను చూసుకుంటాను. ఏం చూస్తున్నారు? ఆ? అది ఏ సమస్య వచ్చినా చూసుకుంటా. మీరు బయట చూడటానికి ఇలా ఉంటారు, కానీ లోపల అసలు ఏమీ లేదు. ఆ? ఆ, ఊరికే చూడకండి, నిజానికి అదే నిజం. ఒకే ఒక్కసారి మీరు స్ట్రాంగ్ గా నుంచుంటే వేణు బావ అసలు ఇంట్లోకే వచ్చేవారు కాదు. ఇక్కడే ఉండే సమస్య చేస్తే ఏమైనా జరుగుతుందని భయపడాలి. అది మరి వాడు నా అన్నే కదా. ఒంట్లో బాగున్నప్పుడు ఆయన్ని బయటికి పంపించారు కదా మీరే, అప్పుడు మీ అన్నయ్య కదా. అది మరి నీతో తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోగలనా? అందుకే అలా బిహేవ్ చేశాను. మీరు అప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువ చేస్తున్నారు. మ్మ్. అక్కడికి వెళ్ళి నిల్చోటానికి భయంగా ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మాయిలను తాగితే పోలీస్ కేసు అవుతుందని వాడికి బాగా తెలుసు. తెలిసి కూడానా ఒక గర్భంగా ఉన్న అమ్మాయిని ఇలా వేసి కొడుతున్నారు? దానికోసం తను కంప్లైంట్ ఇవ్వబోవడం లేదే. నిన్ను తాకితే అలా ఊరికే వదలగలనా? తాగి నా తల మీద కొట్టి రక్తం వస్తే పోలీస్ కేసు ఇచ్చి ఏం ప్రయోజనం? హా. నేను ఇక్కడ భయం లేకుండా జీవించాలి. అందుకు ఆ మనిషి ఇక్కడ ఉండకూడదు. అందుకు మీరేం చేయాలో తెలుసుగా. ఆ, అలా టక్కని అడిగితే ఆలోచించాలి. త్వరగా ఆలోచించి ఏమైనా డిసైడ్ చేస్తే అది మీకే మంచిది. లేకపోతే మనం ఈ బ్రెడ్ తిని ఈ రూమ్ లోనే ఉండిపోవాలి. ఆ, ఆ, మ్మ్. ఆ, ఆ, మ్మ్. హా. నీ మనసులో ఏదైనా కోపం ఉంటే నీ శరీరాన్ని నువ్వు ఎందుకు బాధ పెడుతున్నావు? బాలాన్ని చూడకూడదు, మాట్లాడకూడదు, ఇదే కదా. ఇక మీదట తన పక్కకు కూడా వెళ్ళను. సరిపోతుందా? మన కూతురు కోసం, నీ సంతోషం కోసమే కదా నేను ప్రయత్నిస్తున్నా. నేను చేసేది మీకు బాధ కలిగిస్తే కనుక ఆ విషయాన్ని నేను ఎప్పుడూ చేయను. నాకు ఈ లోకంలో ముఖ్యమైన వాళ్ళు నువ్వు, కూతురే. కాస్తన్నా కరిగావే, సరిపోతుంది. మనోజే కదా? నేను కూడా ఇంకెవరో అనుకున్నా. అదే కదా. ఎక్కడికి ఎదురు కలిసి వెళ్తున్నా? తనకి జ్వరంగా ఉంది, హాస్పిటల్కి వెళ్తున్నాం. జ్వరంగా ఉందంటున్నావు, బైక్లో తీసుకువెళ్తున్నావే. చలిగాలిగా ఉంది కదా, ఒక ఆటోలో తీసుకువెళ్ళొచ్చుగా. దగ్గరే కదా. అవును, మీరెక్కడికి వెళ్తున్నారు? అది ఇక్కడికే వెళ్ళాలి అనే పని నాకేమీ లేదు కదా. నిన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఒక పూజ ఉండింది. అదే ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను. అక్కడి నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే గాని నిన్ను ఒకసారి కలవాలనుకున్నానయ్యా. ఎందుకని? బాలాని జామీన్లో తీసింది నువ్వేనని నాకు చెప్పింది. నిన్ను నేరుగా చూసి కృతజ్ఞతలు చెప్దామనుకున్నాను. తన భర్త, తల్లిదండ్రులు కూడా పట్టించుకొని ఈ సమయంలో బాలాని జామీన్లో తీయటానికి కరుణ చూపించింది మీరే. దానికోసమైనా నేను కృతజ్ఞతలు చెప్పాలి కదా. ఇలా చూడు జయ, నీకు దొరికిన అద్భుతమైన భర్తేనమ్మా ఇతను. మీ మంచి మనసుకెప్పుడు మంచి జరుగుతుంది. అప్పుడు నేను వెళ్ళొస్తానమ్మా.
జయ 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 ఆగు, జయ ఆగమంటున్నాగా. ఎక్కడికి వెళ్తున్నావు? నేనొక్కదాన్నే వెళ్తానులే. కానీ నీకే కదా జ్వరం. అయినా పర్వాలేదు, చేస్తాను. కానీ మిమ్మల్ని మాత్రం ఇంకెప్పటికీ నమ్మను. జయ. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకలా ఉంది. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టే ఉండండి. కాదు జయ. వదలండి. మిమ్మల్ని నేను ఎలా నమ్మగలను? నా వల్ల కాదు. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. జయ చేయని తప్పుకి 14 రోజులు జైల్లో ఉన్నాను. ఆ డబ్బుని వేరే అకౌంట్కి మార్చింది నువ్వు కాదని నాకు క్లియర్గా తెలుసు. కరెక్ట్గా అది ఎవరైనా కనిపెట్టడానికి నాకు ఇంకాస్త సమయం కావాలి. నీకెవరి మీదైనా అనుమానం ఉందా? అందర్నీ నమ్మడం తప్ప అనుమానించడం నాకు తెలీదు చమేలి. 1 వారం నువ్వు నాకు టైం ఇవ్వు. ఆలోగా మొత్తం అంతా క్లియర్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు మళ్ళీ అక్కడికే తిరిగి రావాలి. ఇక నేను అక్కడికి రాలేను. నేను ఈ పని చేయలేదని మీకు అర్థమైంది కదా. ఇక ఈ పోలీసులు, కోర్టు, జైలు అది నా తలరాత. మనిద్దరి దారి వేరు. ఏదో విధి వల్ల కలుసుకున్నాం. దాన్ని మర్చిపోండి. మనం ఇంతవరకు కలుసుకున్నదే లేదు. నేనెవరినో మీకు తెలీదు. మనం ఇక మీట్ అవ్వద్దు.